బీరకాయ టొమాటో చట్నీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ అందరూ కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే ఎక్కువగా యూస్ చేయండి. ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది అంటే ఎస్పెషలీ బ్యాడ్ ఫ్యాట్స్ ఎప్పుడైతే మనకి లివర్లో డిపాజిట్ అవుతాయో అప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి బ్యాడ్ ఫ్యాట్స్ అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ లాంటివి ఎప్పుడు తీసుకోకుండా హెల్దీ ఫ్యాట్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే కొబ్బరి నూనె కానీ లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ మనకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో రైస్ బ్రాన్ ఆయిల్ ఇలాంటివి ఏవైనా యూస్ చేయండి. కానీ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండేవి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ప్రోడక్ట్స్ ఏవి కూడా యూస్ చేయడం అంత మంచిది కాదు హెల్త్కి. సో ఆయిల్ కొంచెం హీట్ అయింది. ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం బీరకాయ. బీరకాయ నేను స్కిన్తోని పెట్టుకున్నాను. సో బీరకాయ ఇప్పుడు మనం చట్నీకి గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం లైట్గా సాటే చేసుకున్నాం. నేను బీరకాయని మ్యాక్సిమం స్కిన్తో కట్ చేసుకున్నాను. సో ఇలా స్కిన్ని మాత్రం కంపల్సరీగా తీసుకోండి. ఇందులో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి కూడా ఇలా స్కిన్తో మనం ఏదైతే తయారు చేసుకుంటామో బీరకాయని అంటే ఏ పద్ధతిలో అయినా కుక్ చేసుకోవచ్చు. దాన్ని బాయిల్ చేసి కానీ స్టీమ్ చేసి కానీ కర్రీ రూపంలో కానీ చట్నీ రూపంలో కానీ స్కిన్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అలాగే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫైబర్ కోసం నేను ఆ స్కిన్ ఏదైతే మనం కట్ చేస్తామో అది కూడా కొంచెం వేసేస్తున్నాను. ఇది మీ ఇంట్లో కానీ ఎక్కువగా తీసి పెట్టుకున్నట్టుగా అది పౌడర్ చేసి లేకపోతే పేస్ట్ చేసి రకరకాల రెసిపీస్లో యాడ్ చేస్తే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి త్వరగా తగ్గుతుంది. అండ్ ఫైబర్ ఇంత ఎక్కువగా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది అండ్ డైజెషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. లైట్గా ఇలా సాటే చేసుకుందాం. అలాగే ఇందులో మనం టొమాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. అండ్ టొమాటోలో వైటమిన్ సి అధికంగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. డైజెషన్కి ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తుంది. కొంచెం పసుపు వేసుకుందాం. అండ్ అలాగే ఇందులో మనం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో వెల్లుల్లి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఫ్యాటీ లివర్ అంటే ఫ్యాటీ లివర్ అనగానే మనకు అర్థమవుతుంది కదండి, లివర్ ఇన్ఫ్లమేట్ అయ్యిందనమాట. సో బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్స్ ఉంటే అవి తగ్గించడానికి గార్లిక్ హెల్ప్ చేస్తుంది వెల్లుల్లి. సో మనం ఇందులో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుందాం. సరిపడే అంత సాల్ట్ వేసుకుందాం, ఉప్పు. మూత పెట్టి కాసేపు ఇలా కుక్ చేసుకుందాం. ఓకే, ఇది మనం కాస్త కుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇది కాస్త చల్లారేలోపు మనం కొంచెం పోపు వేసుకుందాం. కొంచెం పచ్చిశనగపప్పు, కాస్త ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కాస్త ఇంగువ. సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని, యాక్చువల్లీ టొమాటోలోని మనకి బీరకాయలో కొంచెం నీళ్లు ఉంటాయి, అంటే వాటర్ కంటెంట్ అన్నది ఉంటుంది. సో ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన లేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీ గ్రైండ్ చేసుకుంటాను.
రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. బీరకాయ టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. బీరకాయ టొమాటో చట్నీకి కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు 4, మినపప్పు పావు టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, మెంతులు పావు టీ స్పూన్, ఎండుమిర్చి 2, పసుపు పావు టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు పావు టీ స్పూన్, ఇంగువ చిటికెడు, బీరకాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్. బీరకాయ టొమాటో చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కాస్త నూనె వేసుకుని బీరకాయ ముక్కలు అలాగే బీరకాయ తొక్కు వేసుకుని కాస్త సాటే చేసుకుని టొమాటో ముక్కలు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా సాటే చేసుకుని మూత పెట్టి కాస్త మగ్గించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అది చల్లారేలోపు అదే పాన్ లో కాస్త నూనె వేసుకొని పచ్చిశనగపప్పు, ఆవాలు, మెంతులు, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని పోపు రెడీ చేసుకోవాలి. తర్వాత బీరకాయ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి పోపు వేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ టొమాటో చట్నీ రెడీ.